సార్ అంటే మార్పుని. రీసెంట్‌గా కళ్యాణ్ గారు మాట్లాడుతూ మెంబర్ టు లీడర్ అని చెప్పి ఒకటి చెప్పారు. మేబీ ఇది అక్కడే స్టార్ట్ అయింది అనుకోవచ్చా? కళ్యాణ్ గారు చాలా ఆయన ఆర్గనైజేషన్ పరంగా హ్మ్. ఇట్లా ఒక పక్క ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతారు, ఇంకో పక్క లెఫ్ట్ గురించి మాట్లాడతారు. కరెక్ట్. ఆయన ఏమంటారంటే ఐఎమ్ నాట్ డాగ్మాటిక్, నేనేదో ప్యూర్ రైటిస్ట్ కాదు, ఇట్లా ప్యూర్ లెఫ్టిస్ట్ కాదు. ఎక్కడ ఏది మంచి ఉంటే, ఎక్కడ మనం అన్వయించుకోవాలో అవి తీసుకొని అన్వయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట అన్నాడు నాతో, అప్పట్లో ఈ మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్ట్ పార్టీ కన్నా కూడా పీపుల్స్ వార్ గ్రూప్ వాళ్ళు లిబరేటెడ్ జోన్స్ అని కొన్ని పెట్టారు. అంటే వాళ్ళకి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియాలని ఎవరు వేరే వాళ్ళు వచ్చి అక్కడ తాకలేని ఏరియాస్ని లిబరేటెడ్ జోన్ అని పెట్టి అక్కడి నుంచి చుట్టుపక్కల ఏరియాస్కి వ్యాపించడానికి ఒక స్ట్రాటజీ పెట్టారు. కళ్యాణ్ గారు ఒకరోజు అట్లా అన్నారు, మనం లిబరేటెడ్ జోన్స్ లాగా కొన్ని ఏ కాన్సెప్ట్ ఉందో కొన్ని ఏరియాలో మనం గట్టిగా స్థిరపడిపోవాలి జనసేన పార్టీ. అది మనకు నిర్భేద్యమైన తర్వాత అక్కడి నుంచి మనం చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటూ పెరగాల. మనకు మొత్తం స్టేట్ అంతా ఒక దాప పెరిగే అంత శక్తి లేదు. సో మనం అటువంటి స్ట్రాటజీస్ కూడా చేయాలని చెప్పి